చాలా ముఖ్యం. ఒక నిమిషం మీరు బ్యాక్ అంటే హైట్ తక్కువ కాబట్టి మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం దయచేసి ప్రజలు విజయవంతం చేయవచ్చు. స్థానికులు దండలు వేసే వారి పేర్లు మాకు తెలియదు కావున మాకు వారి పేర్లు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వెనక నుంచి కామెంట్ చేయొద్దు, దయచేసి ఇక్కడికి వచ్చి దండలు వేసే వారి పేరు చెప్పవలసిందిగా కోరుతున్నాం. తగిలిచ్చేసి కెమెరామ్యాన్ డి నరేంద్ర గారు ఎక్కడున్నా సరే హలో రావాల్సిందిగా కోరుతున్నాం. చూడు విజయవాడ అజిత్ సింగ్ నగర్ గాలిపల్లి గ్రామ చరిత్రలోనే ఒక సువర్ణ ఛాయలో శ్రీరాముడు వాతావరణం సరిగా లేనందున అందరినీ సరిగా ఆహ్వానించలేక మరియు వారికి సరైన జనాలు కాగలిగారు. ఇప్పుడు ఆ మహనీయునికి పూలమాల వేసి సత్కరిస్తున్నారు. దయచేసి ఆ మహనీయునికి మరొకసారి నివాళులు చెప్పండి. ఎన్న వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు అంబేద్కర్ ఇంత మారుమూల గ్రామంలో ఇంత చక్కటి విగ్రహాన్ని మేము ఇంతవరకు ఎన్నో విగ్రహాలు చూసాం కానీ ఇంత చక్కటి అందమైన విగ్రహాన్ని ఆవిష్కరించిన ఈ గ్రామస్తులకు ముఖ్యంగా యువజనులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి నా ఉద్దేశం ప్రకారం ఈ రోజు మీటింగ్ అస్తవ్యస్తంగా జరిగింది కాబట్టి మా జిల్లా నాయకులు డాక్టర్ నానయ్య గారు, వెంకటరత్నం గారు వారు మా ముందుండి ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వాళ్ళు అనుమతిస్తే డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వచ్చే నెలలో ఒకరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని చక్కటి కార్యక్రమం మీటింగ్ పెట్టుకుందామని చెప్పి నా అభిప్రాయం. దానికి మా నాయకులు అంగీకరిస్తారని ఆశిస్తూ మరి ఆ రోజు ఎక్కువగా మాట్లాడుకుందామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఈ రోజు మనకి వాతావరణం అనుకూలించబడడం వల్ల ఎక్కువ మంది కూడా కూడలేకపోయారు. మరి అనుకున్నట్టుగానే డిసెంబర్ 6వ తారీఖున మేమందరం కూడాను ఇక్కడికి వచ్చి ఆ నెలలో ఎప్పుడైనప్పటికీ కూడా ఏదో ఒక రోజు చేసేటువంటి ప్రభుత్వం యొక్క ఒక యంత్రాంగం అది. అక్కడ దానిలో చదువుకుని అన్ఎంప్లాయిడ్ గా ఉన్నటువంటి మరి హరిజన, గిరిజన, బ్యాక్వర్డ్ క్లాస్, అప్పర్ క్లాస్ అందరూ కూడాను ఈ కృషి ద్వారా ఈ ఉపాధి కల్పన కొరకు వారికి లోన్లు ఇచ్చి మరి వారికి సహకారం ఇస్తారు. ఆ విషయంలో హృదయపూర్వక జైభీములు. నానయ్య గారు చెప్పారు కృషి అంటే ఈ కృష్ణా ఇండస్ట్రియల్ సెల్ఫ్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ అని కృష్ణా జిల్లా స్వయం ఉపాధి కల్పనా సంస్థ. మరి ఇంతకుముందు అంబేద్కర్ విగ్రహం గురించి అట్లానే అంబేద్కర్ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ దాలిపల్లి గ్రామంలో మరి మన రామకోటేశ్వరరావు గారు లాంటి వారి ఆధ్వర్యంలో కూడా ఈ తెలుపుకుంటున్నాను. మన ఉదయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా ఆయన విన్నవించినట్టుగానే ఆయన చేతల్లో కూడా అలాగే చూపిస్తారు. మనకి నిజంగా ఆయన ఒక వరం లాంటి వాడు. ఎవరైనా కానీ మనం ఒక పేదవారు ఇట్లా ఒక ఉపాధి సంపాదన కొరకు వెళితే కనుక ఆయన పర్సనల్ గా తీసుకుని ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. వారందరికీ మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే మన ఈఎస్ వినోద్ కుమార్ గారు సీనియర్ డివిజనల్ ఆఫీసర్ రైల్వేస్, ఆయన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ నేను ముందే చెప్పాను, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడాను మత్స్యతంగ లాంటి వాళ్ళు, రత్నాలు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ సెక్షన్స్ మా పెద్దలు
డవలపల్లి గ్రామ ప్రజలకి నా నమస్కారం. మీకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషం, కృతజ్ఞతలు. మీకు నా సందేశం ఒకటే, మీకు మీ గ్రామ ప్రజలకు ఎటువంటి సహాయం ఎలాంటి ఇది కావాలన్నా మీరేం సంకోచించాల్సిన పని లేదు. ఈ వచ్చిన పెద్దలందరూ చాలా ప్రజల సహాయం చేసేవాళ్ళే. మీరు ఏ పరిస్థితి అయినా ఎటువంటి ఇది కావాల్సిన వచ్చినప్పుడల్లా మీరు మా దగ్గరికి రావచ్చు నిరభ్యంతరంగా. మీ అందరికి నమస్కారం. ఆశీస్సులు తెలియజేశారు. మరి మా కొప్పుల సుబ్బారావు గారు కానివ్వండి, పెద్దలందరూ చక్కగా మాట్లాడారు. ఉపన్యాసించడానికి నేను రాలేదు, ఒక పద్యం మీ మీద ఉంచుతాను. ఇది ఎందుకు పాడుతున్నానో కూడా మీకు చెప్తున్నాను. మహాకవి బోయి భీమన్న గారు రచించినటువంటి పాలేరు నాటకం మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ నాటకాన్ని మా నాన్నగారికి అంకితం ఇవ్వడం ద్వారా సుబ్బారావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు మేమందరం ఒక అసోసియేషన్ గా ఫారం అయ్యి ఆంధ్రదేశంలో ముఖ్యంగా మన జనాలను సాంఘిక పరంగా చైతన్యవంతులను చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఆ నాటకంలోని ఒక పద్యాన్ని మచ్చుగా మీకు వినిపిస్తున్నాను. ఇది మహాకవి బోయి భీమన్న గారు రచించిన పాలేరు నాటకం నుండి ఓ పద్యం. అంటే తుమ్మటం అంటే అది చాలా శుభసూచకం, చాలా సంతోషం. మహాకవి ఎంత చక్కగా రాశాడో చూడండి. గోచి పెట్టుట నేర్చుకొనగానే బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులారా. గోచి పెట్టుట నేర్చుకొనగానే బిడ్డకు చేతికి కర్రిచ్చు రైతులారా. నడువ నేర్చుటతోనే బుడుతను పోయి పాలేరు తన ముంచు దళితులారా. పసిబిడ్డ తెచ్చు సంపాదన కాసించు మనుగడలే మాపు జనకులారా. వంట ఇల్లొక్కటే ప్రపంచముగా చేసి తనయల నేర్పించు తల్లులారా. జాతి శక్తి విహీనమై చచ్చుతుండ, జాతి శక్తి విహీనమై చచ్చుతుండ, కన్నులను మూసికొంటిరే గాఢ నిద్ర. శక్తి కంతకు మూలము చదువుగాన, శక్తి కంతకు మూలము చదువుగాన, బడికి పంపుడు మీ వంశవర్ధనులను, బడికి పంపుడు మీ వంశవర్ధనులను. నేను మీకు ముందుగా చెప్పడం మర్చిపోయాను. మన కోనాడ అశోక్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళు మన కొప్పుల సుబ్బారావు గారు, డిబి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడాను ఈ పాలేరు నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అన్ని భాగాల్లో కూడాను మన ఎన్నో ప్రదేశాల్లో వేసి ఇంకా కూడాను దానికి జీవితాన్ని ఇచ్చి దాన్ని నడిపిస్తున్నారు. ఎన్నో చోట్ల దానికి కావాల్సినటువంటి ఆదరణ దొరుకుతుంది. ఇప్పుడు మన సీనియర్ డివిజనల్ ఇంజనీర్ గా రైల్వేస్ లో రిటైర్ అయినటువంటి ఈ బాబుజీ గారిని కొంచెం మాట్లాడవలసిన కోరుతున్నాను. బాబుజీ రండి ప్లీజ్. సభాధ్యక్షుడు గారికి, వెంకటరత్నం గారికి, విజయవాడ నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ ఉన్నారు చాలా మంది, వాళ్ళందరికీ నా నమస్కారం. ఈ ఊరు పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలకు, పెద్దలకు, స్త్రీలు అందరికీ నా నమస్కారములు. నేను మీకు అందరికీ చెప్పదు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దగా ఈ మూల ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నాకు చాలా సంతోషం అయ్యి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. అందుగురించి పిల్లలందరినీ కూడా చదివిస్తారని నేను చాలా ఆశిస్తూ, అంబేద్కర్
అంతేకాదు ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంబేద్కర్ సూక్తులు ఏంటంటే అట్లీస్ట్ ఒక్కొక్క మనిషిని పైకి తీసుకురావాలని చెప్పారు. అందరూ కూడా అలా చేస్తారని మినిమం నేను కూడా అలాగే చేశాను. మిగిలిన నాకు తెలిసిన ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అలాగే చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా అలా చేస్తారని చేస్తే మన జాతి పైకి వస్తుందని ఆశిస్తూ ఇంతతో విరమిస్తున్నాను. శ్రీరాములు గారిని ఒకసారి రావాల్సిన కోరుతున్నాను. శ్రీరాములు గారు ఎక్కడున్నారు? దీనిలో కాకుండా లోకల్ గా ఇక్కడ మాట్లాడేవాళ్ళు లోకల్ గా మాట్లాడతారు. రాజేంద్ర ప్రసాద్ గారు మా తండ్రి లాంటి వాళ్ళు వెంకటరత్నం గారు, సబ్ రిజిస్టార్ గారు, కృషి అధినేత, తర్వాత రైల్వే డివిజనల్ ఇంజనీర్ గారు కొప్పుల సుబ్బారావు గారు, డాక్టర్ కోనాడ్ అశోక్ మున్సిపల్ డాక్టర్, సిఎన్టీ అధికారి మోహన్ రావు గారు, దాలిపరు గ్రామస్తులు, నా సోదరులు, నా రక్త సంబంధులైనటువంటి మిమ్మల్ని కలుసుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఈ ఉత్సవం వర్షం వచ్చినా కూడా ఇలా జరిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశీస్సులు మనకు ఉండబట్టే ఇంత దీక్షతో ఇంత ఆనందంతో మనం చేసుకుంటున్నాం. ఇలాంటి కుగ్రామంలో ఇలాంటి విగ్రహాన్ని డాక్టర్ నానయ్య గారు, సుబ్బారావు గారు చెప్పినట్లు ఇలాంటి డిజైన్ మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఎందుకంటే అది మీరు వేసినటువంటి ఆ డిజైన్ కానీ అది కానీ చాలా అర్థం ఉంది. ఆ మహామేధావి పెట్టినట్టు భిక్ష వల్లే మనమందరం ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నామంటే సందేహం లేదు. కాబట్టి మన దాలిపరి గ్రామస్తులు ఇలాంటి కుగ్రామంలో ఇలాంటి విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించి ఇంతటి ఉత్సవాన్ని చేస్తే మీరు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. మామూలుగా తెలుసు మనకి ఎప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు, పెద్దలు పోతుంటారు. మనం కుందేదమ్మా ఏకజాతీయ శక్తివై ఎప్పుడు నీవు స్వేచ్ఛ పొంది పురోగమించదవో తల్లి, స్వేచ్ఛ పొంది పురోగమించదవో తల్లి అని భోయిభీమన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని పద్యంలో చెప్పినట్టు మనం ఈ కుల మతాలు ఇవి పెట్టి మనల్ని చాలా అనగదొక్కాలని చూస్తున్నారు. ఇవి మనకేమి అడ్డురావు. ఎందుకంటే మనకి సామాజిక స్పృహ ఉంది, అందరిలోనూ కలుస్తాం, అందరిలోనూ చేస్తాం. కానీ మనకు రావాల్సిన హక్కులు మనకి సకాలంలో అందటం లేదు. మనకున్న మా అర్హతలను బట్టి అట్లానే మా నిబంధనలకు లోబడి అర్హత ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు తప్పకుండా దాలిపల్లి గ్రామం నుంచి ఆల్రెడీ మన చల్లపల్లి మండలంలో 17వ తారీఖున జరిగిన ఇంటర్వ్యూలో మన నాగులు హాజరయ్యారు. మరి వారికి తోడు ఇంకా మిగిలినటువంటి విద్యావంతుల నిరుద్యోగ యువత యువకులకు కూడా మా అర్హతలు మా నిబంధనలను బట్టి తప్పకుండా నేను బ్యాంకు వారితో ప్రత్యేకంగా చర్చించి తప్పకుండా సహాయాన్ని, అంటే డిసెంబర్ అంటే డిసెంబర్ కాదనుకోండి, అది అవసరం పని అవుతుందనుకుంటే 15 రోజులు అవుతుంది, ఒకసారి అవుతుంది, లేదంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. తప్పకుండా మరి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మార్చి 95 లోపల ఈ ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా సహాయం చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఉదయ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, సభకు అధ్యక్షత వహించిన నానయ్య గారికి మరియు వినోద్ కుమార్ గారికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ విగ్రహానికి చందాలు తేయడానికి మేము కృషి చేసాము. అయితే మేము కృషి చేస్తుంటే మల్లంపల్లి గ్రామం నుంచి గోకపై కోటేశ్వరరావు గారని మేము అడగకుండానే దాలిపల్లి అంబేద్కర్ విగ్రహానికి నా వంతు చందాగా 116 ఇస్తున్నానని చెప్పేసి వేరే వారి ద్వారా మాకు పంపించారు. అలాగే మేము ఈ విగ్రహాన్ని తిరుగుతుంటే వంగలపల్లి రామకోటేశ్వరరావు గారు నేను నా నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు, అలాగే ఇచ్చారు. అలాగే మేము అంబేద్కర్ విగ్రహానికి ఫస్ట్ గా చందాకెళ్తే నిమ్మగడ్డ వాస్తవ్యులైన చిన్నం వెంకటేశ్వరరావు గారు వెంటనే వెళ్లి అడగగానే వెంటనే 116 ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు. అలాగే ఇంకా మా యొక్క ఆలోచనల్ని మరియు
ఏ విధంగా మనం ఏంటి అని సలహాలు ఇచ్చారు. అట్లాగే అందరూ సహాయించారు. అయితే ఈ రోజు చాలా ఉత్సాహవంతంగా చేద్దాం అనుకుని ఎప్పటి నుంచో 2 రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే చివరికి ఈ రోజు ఈ టైం వచ్చి అయినా పర్లేదు బాగానే జరిగింది. ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి ఎదురు చూస్తూ వెళ్ళారని నేను అనుకోలేదు. అందుకని అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకెవరైనా చందాలు ఇవ్వాల్సిన దాతలు వెనక్కి ముందుకుని ఊగిలాడేవాళ్ళు వారి యొక్క చందాలు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. కొంతమంది అంటారండి, ఇప్పుడు మిథునాకి తప్ప మేము చాలా మంది అంబేద్కర్ విగ్రహాలకు చందాలు ఇచ్చేస్తామంటారు. ఎవరెవరికి ఇచ్చారు చెప్పమంటే ఎవరు చెప్పరు. అట్లాగే నేను ఇక్కడ బంధువులు అడిగాను ఒక ఆయన్ని, చాలా విగ్రహాలు ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారని చెప్పమంటే లిస్ట్ అవుట్ చేయమంటే 2, 3 చెప్పారు ఆయన. అట్లాగే గోకపై కోటేశ్వరరావు గారు ఆయన ఒకరిని అనంతరాయణ మాట్లాడాలి ఏంటో తిరిగి మాట్లాడుతున్నా కనుక క్షమించి దయతో మీరు వచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు కమిటీ వారి తరపున తెలియజేస్తున్నారు. తాడు కట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అంటే మరి మనం ప్రతి ఒక్కరు కూడాను మనం దళితులం, నిమ్న జాతుల వాళ్ళం, తక్కువ కులం వాళ్ళం అని చెప్పని మీరు ఎన్నో విధాలుగా మీరు మనలో మనం అనుకుంటాం. ఆ యొక్క భావన మన మనసులోంచి తీసేయాలని చెప్పని నేను మూలంగా చెప్తున్నాము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నిమ్న జాతి వాళ్ళం కాదు, తక్కువ వాళ్ళం కాదు. మనకి అవకాశాలు లేక మరి మనం ఆ రోజుల్లో అలా ఉన్నాం. కానీ మరి ఈ రోజుకి గత 40 సంవత్సరాలకి మనం ఇప్పటికి పోల్చుకుని చూసినట్టయితే ఈ రోజున ప్రపంచంలో ఏదైనా ఒక బలమైన శక్తి, బలమైన ఆర్గనైజేషన్ అంటూ ఉందంటే ఇది బాబాసాహెబ్ నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్. ఈ బాబాసాహెబ్ నడిపిస్తున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ఒక్కటే మరి దళితులందరినీ ముందుకు నడిపిస్తుంది. ఈ ఆర్గనైజేషన్ మనం తీసుకోవాలి. మరి ఆఫీసర్ తీసుకున్నట్టయితే మన ఆఫీసర్ జైల్లో కూడా ఒక తగ్గదు కాదు. ఒక మాటలో చెప్పాలంటే నేను పెద్ద అగ్ర కులాలు ఉంటున్నటువంటి కమ్మారెడ్ల కులంలో పుట్టిన దానికంటే ఒక హరిజనుడి కష్టపడి చదివి ఈ రోజున ఈ స్టేజ్ లో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక అగ్ర కులంలో పుట్టి మరి తెలియకుండా మరి కడుపు బాధ ఏంటో తెలియదు, ఆకలి తప్పులు ఏంటో తెలియకోకుండా మరి బట్టలు ఏంటో తెలియకోకుండా ఉన్నటువంటి దానిలో సంతోషం ఉండేది కాదేమో. మరి ఈ యొక్క చిన్న కుటుంబాల్లో మేము పుట్టి చదువుకుని పైకి వచ్చిన రోజున మా వెనకాల మన జనాంగం యొక్క కష్టాలు కానీ నాలు కానీ మాకు తెలుసు. కనుక మేము ఎప్పుడు కూడా మా యొక్క సోదరుడుగా మేము ఎప్పుడు మరి బాబాసాహెబ్ కోరుకున్నారంటే తన చిన్నతనం నుంచి మరి తన పదవులు తన బండ్ల ఆశించాడు. అందుకే ఆశలో ఆయన కష్టపడి మరి ఆయన ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి మనం ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మరి ఆ రోజున ఆ బాబాసాహెబ్ కనుక మనకు ఈ యొక్క ఆయన మినిస్ట్రీని తనకి ఇచ్చిన పదవుల్ని అవన్నీ కూడా ఆనందించి మరి ఆయన కూడా దాంతో తృప్తిపడి ఉన్నట్టయితే ఈ రోజున మనకి స్వతంత్రం వచ్చేది కాదు. మరి ఈ మనకి దేశానికి మొత్తానికి కూడా అందరూ కూడాను కష్టపడి మీ పిల్లలను చదివించి విద్యావంతులు చేసి మరి ఆనందించాలని చెప్పని ఇంకా కొన్ని పురోభివృద్ధికి అందరూ కూడా కష్టపడి కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ మన ముఖ్య అధికారులు ఈ అంబేద్కర్ స్ఫూర్తిని విడనాడకుండా ఎప్పుడు కూడా ఆయన ఆశయాలను మదిలో ఉంచుకొని ఈ పిల్లలందరినీ కూడా చక్కగా తీర్చిదిద్ది మంచి హోదా కలిగినటువంటి ఉద్యోగాల్లో ఉంచడానికి క్రమశిక్షణతో వినోద్ కుమార్ గారు, మిత్రులు కొప్పుల సుబ్బారావు గారు, మన ఆల్ ఇండియా రేడియో డ్యూటీ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్ రైల్వే బాబ్జీరావు గారు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వారి అందరికీ, ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ఈ యువజన సంఘానికి, తరువాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నా దగ్గరికి శ్రీ నాగులు శ్రీరాములు గారు విజయవాడ వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను పామరు సబ్ రిజిస్ట్రార్గా చేస్తున్నప్పుడు వారు తెలుసంట
కానీ నేను ఎప్పుడు చూడలేదు. వారు నా దగ్గరికి వచ్చి ఇలా దాలిపొద్దు గ్రామంలో ఒక విగ్రహాన్ని మేము స్థాపించామండి, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలి, విగ్రహాన్ని ఐఏఎస్ ఆఫీసర్స్తో ఐపీఎస్ ఆఫీసర్స్తో పెద్దవాడుతూ వాళ్ళ చేతులతో వాడు నేను విగ్రహావిష్కరణ చేయించాను. కానీ నేను ఎప్పుడు వారికి అన్యాయం చేయను. వారికి ముందు నేను నా రూల్స్ ప్రకారం నేను తప్పనిగా సహాయం చేస్తానటువంటి ప్రామిస్ ఇచ్చినటువంటి మహామనిషి మన ఉదయ్ భాస్కర్ గారు. ఈనాడు దాలిపురం గ్రామం ఒక గొప్ప మనిషి, ఒక మహామనిషి, ఒక గొప్ప మేధావి, మన రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహా వ్యక్తి విగ్రహాన్ని మీరు ఇక్కడ స్థాపించుకున్నారు. అది మీ అదృష్టము, మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ మనిషి యొక్క విగ్రహాన్ని మీరు రోజు పూజిస్తూ ఆ మనిషి యొక్క బడుదాటిలో నడవాలని, ఆ మనిషిని గౌరవించాలని, ఆయన మనిషిని పూజించాలని, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మీరు తరచూ తలుచుకుంటూ మీ పిల్లల్ని చదివించాలని, మీ పిల్లలు కూడా మాకన్నా పెద్దవాళ్ళు చేయాలని, ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ గా తయారు చేయాలని ఈ గ్రామ ప్రజలందరికీ, నేను ప్రజలకి, గ్రామ పెద్దలకి, స్త్రీలకు అందరికీ నా నమస్కారాలు పెడుతూ ఇతర ఊరుల నుంచి ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి అందరికీ, దళిత యువజన సంఘాలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముఖ్య అతిథి గారు తన సందేశాన్ని చక్కగా విన్నవించారు. ఇప్పుడు వందన సమర్పణ డి వెంకయ్య గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తారు. ఆయన వచ్చి వందన సమర్పణ చెప్పాల్సిందని చెప్తే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన కమిటీ వారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ని ఆహ్వానించారు. వారు కూడా ఈ కోరికను మన్నించి ఇక్కడికి వచ్చి ఈ సభ ఎంతో గాఢంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. కానీ ప్రకృతి పాపం వల్ల మనం తరపున, మన గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు అర్పిస్తూ ఈ సభకు వచ్చి ఇంత వర్షం పడినా కూడా ముఖ్యంగా ఆ నిచ్చిన వ్యక్తి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వెంకటరత్నం గారు మన యొక్క కోరిక పైన 2 సార్లు దండ వేసి ఆయన ఆవిష్కరించినందుకు మరొకసారి మన గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా వారు చెప్పిన సందేశాన్ని మీరు ఎంతో ఓర్పుతో విని ఆ యొక్క సందేశాలని మీరు కూడా మీ కుటుంబంలో అమలుపరుచుకుంటారని భావిస్తూ వారికి ఎన్ని ముఖ్య పనులు ఉన్నా కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చి మనలందరినీ ఆనందపరిచేందుకు వారికి మన గ్రామం తరఫున, ఇంకా ఇక్కడికి వచ్చేసిన పెద్ద పెద్ద వారి తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తూ ఈ సభను ఇక్కడితో ముగిస్తున్నామండి. మేము కోరుకుంటున్నాను. ఎక్కడ సింగనగర్ వాళ్ళు అజిత్ సింగనగర్ ఎప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు? డిసెంబర్ మేము విజయవాడ అజిత్ నగర్ గ్రామంలో దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అట్లాగే మేము కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నెలాఖరులో, డిసెంబర్ నెలాఖరులో కానీ జనవరి మొదటి వారంలో కానీ మేము ఆవిష్కరించదలుచుకున్నాం. దానికి కూడా మీ గ్రామం నుంచి మీరందరూ కూడా మేము వచ్చినట్టుగానే వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. చింతాల గారిని ఎక్కడుండా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. చింతాల గారు ఎక్కడుండా సరే అర్జెంటుగా ఇక్కడికి రావాలండి. జోహార్
గారు ఎక్కడున్న దండవాసులైన ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన కోసం ఎప్పుడు పడ్డా మేము ఎదుగుతున్నాం ఇంతవరకు.